గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లుంటుందంటే అది మీకు వివరించాలంటే ఒక మాటలో చెప్పాలి. గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాలంటే దాన్ని ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఆలోచించే టైంలో రానే వచ్చింది ఒక సమాధానం. ఏం సమాధానం అంటే, ఇలా మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు పోయి డబ్బులు కొట్టండి అన్నారు. అది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి డబ్బులు కొట్టండా, ఇది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి, ఇది అంబేద్కర్ సిద్ధాంతం. కన్ఫ్యూజ్ అయోమయం దేనికి? ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి డబ్బులు కొట్టడా, ఇది పచ్చి గాంధీ సిద్ధాంతం. ఇది ఎవరన్నారో మీకు తెలుసు. కానీ విశారదైన అంబేద్కర్ వారసుడిగా ఏమంటారంటే, మాదిగోళ్ళు ఎవరు ఉన్నారా, పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద బాధ్యతగా పోయి అధికారంగా కూర్చుందాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిద్దామని అంటున్నా. కానీ గాంధీ సిద్ధాంతం మీద నడవలసిన ధర్మం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఎందుకంటే ఆయన గాంధీ పార్టీలో ఉన్నారు కాబట్టి, గాంధీ చెప్పినట్టుగా వారు వినాలి కాబట్టి, గాంధీ అనుచరుడుగా వినాలి కాబట్టి, ఖచ్చితంగా గాంధీ ఎట్లయితే చెప్పిండో ఆ చెప్పిన ప్రకారమే మాదిగోళ్ళు పోయి డబ్బులు కొట్టడా, గోలోలు పోయి గొర్రుగా ఎండయా, ఇట్లాంటి మాటలు మొన్న ముఖ్యమంత్రి నోటి నుంచి వినడం జరిగింది.